వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో బాదం పప్పు తోటి స్వీట్ పకోడీ చేసుకుందాం. బాదం పప్పుల్ని ఒక 8 గంటలు నానబెట్టాను. వీటిలో ఉన్న పప్పులు తీసేద్దాం. ఇప్పుడు తీసేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. బాదం పప్పులు ఒలిచేసాను, మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను. మెత్తగా పేస్ట్లో పట్టుకుందాం. వాటర్ ఎక్కువ పోయొద్దు, పేస్ట్ అవ్వటానికి సరిపడే పోస్తాను. పళ్ళంలో ఒక 2 స్పూన్లు గోధుమ పిండి వేసాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అలాగే చిటికెడు వంట సోడా వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఎంత మాత్రం సరిపోతుంది. ఇలా ముద్ద ఇలా చూసుకోవాలి. ఇప్పుడు మనం బాదం పప్పు మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ని వేసేస్తున్నాను. గోధుమ పిండి అంతా ఈ బాదం పప్పు పేస్ట్లో పలుకు లేకుండా కలిసే వరకు బాగా ప్రెస్ చేసి కలుపుదాం. పలుకు లేకుండా కలిసిపోయింది. ఒక బావిల్లో వేసుకుందాం. చేతిదంతా ఊడ్చుకుని ఒక బావిల్లో వేసుకుందాం. 100 గ్రాములు బాదం పప్పు నానబెట్టాను. 2 స్పూన్లు సరిపోయింది గోధుమ పిండి. బావిల్లో పెట్టేసుకుందాం. పిండి బావిల్లో పెట్టేసాను, మనం కలుపుకున్న పిండి. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాం. బెల్లం 1/2 కప్పు, హాఫ్ కప్పు వాటర్ పోస్తున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టాను, స్టవ్ అంటిస్తున్నాను. పాకం జిగురు వచ్చే వరకు కలుపుకుంటూ ఉన్నాం. స్టవ్ మీడియంలోనే పెట్టుకోవాలి. పాకం ఉడికిపోయింది. తీగ పాకం అవసరం లేదు, అలా జిగురు పట్టుకుంటే సరిపోతుంది. అలాగా యాలక్కాయ పొడి వేస్తున్నాను. స్టవ్ ఆపేసి ప్లేట్ మూత వేసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. చేతికి నెయ్యి అన్న ఆయిల్ అన్న కొంచెం చేతికి బ్రష్ చేసుకోవాలి. వేసుకుని మనం కలుపుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని తీసుకుంటున్నాను. వేయటం అయిపోయినాయి. కొద్దిగా వేగాక స్లోగా కదుపుకుందాం. వేగాలి. వేగిపోయి తీసేసుకుందాం. పాకంలో వేసేసుకుందాం మనం తీసుకున్న పకోడీల్ని. రెండో వై కూడా వేగిపోయి పాకంలో వేసేసి మళ్ళీ ప్లేట్ మూతేసుకుందాం. పకోడీలన్నీ వేయటం అయిపోయి ఒక్కసారి స్టవ్ అంటిద్దాం. మనం అన్నీ కూడా కలిసే వరకు ఇలా కలుపుకుందాం. స్పూన్ తోటి ఉడుకు పట్టగానే స్టవ్ ఆపేసుకుని మూత పెట్టేసుకుందాం. ముప్పై నిమిషాలు అలాగే ఉండనిద్దాం. లాగేసినేమో చూసుకుందాం. పాకం అంతా పీల్చేసినాయి. ఇప్పుడు మనం బావిల్లో వేసుకుందాం.
బాదం స్వీట్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ పకోడీ టేస్టే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా చేసి పెడతా ఉంటే చాలా హెల్తీగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.